వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి హాట్ కమెంట్స్ సాక్ష్యాధారాలతో సహా నేను మీడియా ముందు చూపిస్తున్నాను. ఇవి అవాస్తవాలని మీరు నిరూపించగలరా? నా భద్రత కోసం గతంలో ఎస్పీని కూడా కలిశాను. నా వెపన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. 2 సంవత్సరాలు న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు. పులివెందుల సిఐ రాజు ఇంటికి వచ్చి 20 పేపర్ల స్టేట్మెంట్ రికార్డు చేశాడు. 18/10/2021 నా కొడుకు రాజేష్ ని చిత్రహింసలకు గురి చేశారు. కృష్ణారెడ్డి సహకరించకపోతే నువ్వు జైలుకు పోతావు రాజశేఖర్ అంటూ సునీత బెదిరించింది. నేను చెప్పిన తేదీలో మొబైల్ లొకేషన్ తీసే ధైర్యం ఉందా? నేను వైఎస్ అవినాష్ రెడ్డితో మాట్లాడినట్టు నిరూపించే దమ్ముందా? సునీత రాజశేఖర్ కలవలేదని, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని మీరు ప్రమాణం చేస్తారా? నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే. నాకు ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు. తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు, అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోని అరేంజ్ చేశాడు నాకు. అక్కడ రిసీవ్ చేసుకొని లాడ్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని. అక్కడ పాండే అని ఒక పిల్లోడు, రాజశేఖర్ నరెడ్డి రాజశేఖర్. తర్వాత నాకు పోయేటప్పుడు 50,000 రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు. అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయతలో కూడా జాయిన్ అయ్యింది నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీకి వచ్చి. నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక 50,000 నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేశాడు. ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి, ఇది బ్యాంక్ స్టేట్మెంట్. అంటే మంచిగా నేను చేస్తా అన్నట్టుంది. అక్కడ మీరు మీ పని మీరు కాండి అన్నట్టుంది కథంతా. సరే అయిపోయింది. అక్కడ నన్ను బరగొడు బాధినారు, అన్ని చేసినారు, 3rd డిగ్రీ ఉపయోగించినారు. ఆ గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము, శుభ్రగారికి చెప్పుకున్నాము, సౌభాగ్యంకి చెప్పుకున్నాము. ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉంటే ఆయన కూడా చెప్పాను నేను. కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. 4 రోజులు బరాయించిన అక్కడ. బరాయించి లాస్ట్ ఎట్టకేలకు 31 మార్చి 31 నెల రోజులు పంపించారు అక్కడి నుంచి నన్ను. ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును, మా సారు వాడే కారు ఇన్నోవా కారు, అక్కడికి నా కోసం పంపించాడు. పంపించి ఆ కారులో మేము వచ్చేసినాం. తర్వాత 12/8/21 పులివెందుల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు, భాస్కర్ పేరు, శంకర్ పేర్లు చెప్తావా లేదా అని చెప్పి, ఈ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుస్తాను, కేకలేస్తా అంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి. ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివార్లు. ఇంత దారుణమా? చేసేది నిగ్గట్టుగా తెలిసి జీవితంలో ఎల్లకాలం 1000 ఏం బతకరు కదా అందరూ. ఉన్నగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. బతికిన వాళ్ళు ప్రశాంతంగా మంచిగా అనిపించుకొని పోవాలా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి ఏదైనా కనుక. ఎవరినో బలి చేయడానికి ఇంకొకరిని మంచిని బలి చేస్తారా మీ కచ్చలతో? నేను ఇవన్నీ బాగా తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు. నాకు కూడా ఎవరు చెప్పుకోవాలా? లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను 13/12/2021 మళ్ళీ ఆయనకు ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చినాడు. ఆయన కూడా ఏం లేదు, ఆ ఎస్పీ గారు కూడా. సరే ఇంకేం చేయాలని చెప్పేసి నేను మళ్ళా పులివెందులకు వచ్చి మళ్ళీ నేను పులివెందుల కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. దీని మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టెట్నో ఆ జడ్జిలు ఏమో నాకు తెలియదు, కానీ 2 ఏళ్ళ వరకు దాని జోలికి పోలే. 2 ఏళ్ళ తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను 15 రోజుల లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్షీట్ ఎంక్వైరీ చేసినారంతా. ఆ ఎంక్వైరీలో భాగంగా రాజు సారు 2 సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను 20 పేజీలు దగ్గర
20 పేజీల స్టేట్మెంట్ నాతో తయారు చేయించినాడు. ఈ పొద్దు పేపర్లో ఏం రాసినారు, దీనికి సాక్ష్యాలే లేవు, మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు, సీసీ ఫుటేజ్లే లేవు, మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని. లొకేషన్ దిగండి తెలుస్తుంది, మీకు ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి. మేము అందరం కలిసినామా లేదా మేము నలుగురం ఒకసారి అని. డ్రైవర్ని పంపించినా లేదని డ్రైవర్ నెంబర్ నాది, లొకేషన్ పెట్టండి, డేటా తీయండి. ఊరిక పేపర్లో రాయించుకుంటూ సరిపోతుంది అన్ని. అవినాష్ నన్ను డ్రామా యాక్షన్ ఆడిస్తాను. అవినాష్ నేను అబద్ధం మానేట్టు ఎవడన్నా ప్రూఫ్ చూపిండి, నేను తలకాయ ఉంచుకుంటా. లేకపోతే అందరూ తలకాయ ఉంచుకుంటారా, ఇప్పుడు చూపించలేకపోతే కనుక. నేను సార్ చనిపోయిన రోజు రిసీవ్ చేసుకునేటప్పుడు ఏడ్చుకుంటా లోపలికి వెళ్ళిపోయింది తప్ప ఈ పొద్దుటి వరకు నేను అబద్ధం మాట్లాడినట్టు ఎవడే ప్రూఫ్ చూపించండి. ఈ పిల్లషాట్ల పేపర్లు ఇష్టం వచ్చినట్టు రాయడానికి ప్రూఫ్ చూసి మాట్లాడితే రాయలేదని రాశానక. రాజు సారు మా ఇంటికి వచ్చి 2 సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ కేసును రాజేశ్వర రెడ్డి చేసినాడు, రామకృష్ణ రెడ్డి చేసినాడు, వాళ్ళకి ఏం సంబంధము? చేసింది రాజు సార్ అయితే కనుక. మేము ఈ ప్రైవేట్ కంప్లైంట్ చేసినా చెప్పేసి హైకోర్టుకు పోతుంది సునీత క్వాష్ చేయాలని. హైకోర్టుకు పోతే వాళ్ళు ఏం చేసినారు, కింది కోర్టు తెలుసుకోకుండా వాళ్ళు రిజెక్ట్ చేసినారు. వాళ్ళు ఏం చేసింది ఈ పాప, మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయింది బాగానే ఉంది. సుప్రీంకోర్టు పోయితే ఆడ ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ హోమ్ మినిస్టర్తోనూ మాట్లాడుకొని, చూడు హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్న ఫోటో ఇది. చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది. అట్లా ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధాయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు. ఏమంతా మీకు అంత దీదా పరిస్థితి ఉన్నది మాట్లాడుకుంటే పోలే, ఎవరు చెప్పారు ఇంత? ఒక పదానికి 100 అబద్ధాలు చూస్తుంది. అదే ఒక పని నిజం పోలే ఒకటే పని. ఈ పొద్దు నేను చెప్పినట్టని రామ్ సింగ్ అంటాడు, మా నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర, నాకు సాక్ష్యం లేదంట, వాళ్ళ సెక్యూరిటీ పిఏ చెప్పినాడంట ఏమని లేదని. తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తారా? తన గురించి చెప్పుకొని నా గురించి చెప్తారా? నన్ను అప్రూవ్ మార్చడానికి ఫోన్లో ఒకసారి మాట్లాడినాడు, మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర ఒకటి మాట్లాడినాడు. నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు. ఆ పొద్దు ఢిల్లీలో కొట్టినాడు, ఆర్మీ కేసుకు వచ్చినాడు. ఎన్ని సీసీ ఫుటేజీలు లేవంట, ఎన్ని తప్పుడు రాతలంట. ఇవే తప్పుడు రాతలు అయితే సునీత హైదరాబాద్లో మమ్మల్ని బెదిరించేట్టు కానీ, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను. కాణిపాకమైనా సరే, వెంకటేశ్వర తిరుమల అయినా సరే, లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే, నేను బైబిల్ అయినా పట్టుకుంటా, భగవద్గీత అయినా పట్టుకుంటా, వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమను. వాళ్ళను ప్రమాణం చేస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటా. నన్ను బెదిరించలేదు కొట్టలేదంటే కనుక, లేదంటే నేను ప్రమాణం చేస్తా ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ డేట్ అయినా సరే, ఏ రోజైనా సరే. నేను ఈ పేపర్లో చూసి నా ఆవేదన చెందలేక నేను ఇప్పుడు స్పందించాల్సి వచ్చి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ. మీరందరూ నాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.